మొత్తానికి కాంగ్రెస్ పార్టీ జాబితా పైన ఉత్కంఠ నెలకొంది. అటు భారతీయ జనతా పార్టీ మరో 2 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా వరంగల్ సీటు దాదాపుగా ఖరారైపోయింది ఆరూరు రమేష్ రూపంలో. ఇక మరో సీటు ఖమ్మం సీటు పైన పీఠముడి కనిపిస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీదైతే పెద్దగా డిమాండ్ లేనటువంటి టికెట్ కాబట్టి అది పెద్దగా చర్చకు వస్తలేదు. ఈ ఎగిరెగిరికి వచ్చినా గదే దెబ్బ, ఎగరక్కు వచ్చినా గదే దెబ్బ కాబట్టి ఓటమి అభ్యర్థులు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. భారత రాష్ట్ర సమితి పార్టీ ఫండింగ్ కూడా ఇయ్యాలని చెప్తున్నట. బీఆర్ఎస్ నుంచి ఇయ్యారట ఫండింగ్, సొంతంగా పెట్టుకోవాలంటే ఎవరు కూడా వస్తారు. ఓడిపోయేదానికి ఎవడు సొంతంగా పెట్టుకుంటాడు? సరే, ఏదేమైనప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఇంకో కొద్దిగా ఉంది. ఏది మన బీఆర్ఎస్ పార్టీ ఇంకో కొద్దిగా ఉంది కాబట్టి ఆడో ఇక ఆయనతో ఏదో తనలాడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక ఈ అంశం ఇట్లుంటే కల్వకుంట్ల కవిత గారు 4వ రోజు ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఇక ఇవాళ మరికొంతమంది కుటుంబ సభ్యులను కలవబోతా ఉన్నారు. తన తల్లి, ఆ తర్వాత కొడుకును చూసేందుకు కోర్టు అనుమతి కూడా తీసుకున్నారు. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే